హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్. నేను మీ వర్ధిని విజయ్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి. అది మరేంటో కాదు, ఎగ్ మసాలా కర్రీ అండి. ఎగ్ మసాలా కర్రీని చపాతీతో కానీ రోటీతో కానీ అన్నంతో కానీ తినేయొచ్చండి. ఎలా తిన్నా కూడా ఈ ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం టైం కూడా ఎక్కువగా పట్టదండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఈ వీడియో చూసుకుంటూ మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, లేట్ చేయకుండా ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని, 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు, చిటికెడు పసుపును కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. 1 to 2 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా మరొక 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఎగ్స్ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా ఈ కర్రీలోకి గ్రేవీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం బాగా పండినటువంటి 2 టమాటోలను సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలను, చేతి నిండా కొత్తిమీరను కూడా వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని కూడా మెత్తటి ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా ఎగ్స్ మొత్తం కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఈ ప్యాన్ని కాసేపు పక్కన ఉంచుకొని మరొక ప్యాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను వీడియోలో చూపించిన సైజులోకి సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా ఆయిల్లోకి వేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి ఒక రెమ్మ దాకా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 చిటికెలంతా పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని కూడా ఈ ఆనియన్స్తో పాటు కలిసిపోయేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. 1/2 మినిట్ తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా ఆనియన్స్తో పాటు ఒకసారి కలిసిపోయేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ మిశ్రమం నుంచి ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని, రుచికి తగినంత ఉప్పును, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని, మరొక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఈ ఆనియన్ పేస్ట్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మరొక 1 to 2 మినిట్స్ పాటు ఈ ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోయినట్లయితే మిక్సీలోకి పాల పైన ఉన్నటువంటి మీగడ మొత్తాన్ని కూడా తీసేసుకొని 2-3 పల్స్లు ఇచ్చినట్లయితే ఫ్రెష్ క్రీమ్ అనేది ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ మొత్తంతో పాటు ఒకసారి కలిసేలాగా అడుగు నుంచి కలుపుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి 1 to 2 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఈ ఆనియన్ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత 1/2 లీటర్ దాకా మంచినీళ్ళని వేసేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని కూడా వాటర్తో పాటు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1 మినిట్ పాటు ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని చేత్తో క్రష్ చేసుకొని ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలి. ఈ కసూరి మేతి మొత్తాన్ని కూడా గ్రేవీతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకొని ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలి. ఎగ్స్ మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత మరొక 1 to 2 మినిట్స్ పాటు ఈ సూప్ మొత్తంతో పాటు ఎగ్స్ని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సూప్ మొత్తం కూడా
ఎగ్స్ లోపలికి వెళ్ళి ఎగ్స్ టేస్టీగా మారేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని మాత్రమే ఎగ్స్ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఈ గ్రేవీ మొత్తం కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని మీకు నచ్చినట్టుగా రోటీతో కానీ చపాతీతో కానీ వేడి వేడి రైస్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా తిన్నా కూడా ఈ ఎగ్ కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒకసారి కనుక ఇలా ఇంట్లో ఎగ్ కర్రీని కనుక ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ కర్రీని అడిగి మరీ ఇంట్లో వాళ్ళందరూ ప్రిపేర్ చేయించుకొని తింటారండి. అంత టేస్టీగా ఈ ఎగ్ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. మరికొన్ని టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.